రీసెంట్ గా వైజయంతి మూవీస్ వాళ్ళు కల్కి 2 లో దీపికా పదుకొనే భాగం కావట్లేదని తన్ని రీప్లేస్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ తర్వాత వీళ్ళ మధ్య ఏం జరుగుంటదా అని ఈ న్యూస్ ని అనలైజ్ చేస్తూ చాలా మంది తమకి తోచిన థీరీలు చెప్తూ రకరకాల కథలు అల్లటం మొదలెట్టారు. సరే దీపికాని ఎలా బ్యాడ్ చేస్తున్నారో మనము చూద్దామని ఆ థీరీలు ఆర్టికల్ చదవటం మొదలెట్టా. వీటి మధ్యలో ఈ హెడ్లైన్ ఒకటి కనపడింది. సందీప్ రెడ్డి వంగ మామూలుడు కాదని. ఈ ఆర్టికల్ ఏముందంటే దీపికాని కల్కి 2 నుంచి తీసేస్తూ వైజయంతి మూవీస్ వాళ్ళు చేసిన ట్వీట్ కి సందీప్ రెడ్డి వంగ స్పందిస్తూ పగలబడి నవ్వాడని ఈ ఆర్టికల్ సారాంశం. అంటే కొన్ని నెలల క్రితం సందీప్ రెడ్డి తన స్పిరిట్ సినిమా నుంచి దీపికని తీసేయడంతో వీళ్ళ మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే జరిగింది కదా. సో ఇప్పుడు కల్కి 2 నుంచి కూడా దీపికను తప్పించడంతో సందీప్ రెడ్డి తెగ ఆనందపడిపోతున్నాడని ఈ ఆర్టికల్ లో రాశారు. యాక్చువల్ గా ఆ ట్విట్టర్ అకౌంట్ సందీప్ రెడ్డిది కాదు, అదొక ఫేక్ అకౌంట్. ఆర్టికల్ రాసే ముందు కనీసం బేసిక్ రీసెర్చ్ కూడా చేయకుండా క్లిక్స్ కోసం వ్యూస్ కోసం మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసేయటమే. ఎర్ర చొక్కా ఎర్ర ప్యాంట్ వేసుకొని ఎర్ర బస్సులు వస్తారేంట్రా? చిన్న చితక వెబ్సైట్ అంటే ఏదో ఎదగడానికి పాటలు పడుతున్నాడని లైట్ తీసుకోవచ్చు. పేరున్న వెబ్సైట్ పేరాలు పేరాలు రాసే ముందు ఆరాలు తీరా. సెన్సేషనల్ న్యూస్, జ్యూసీ గాసిప్ అందరికంటే ముందు నేనే చెప్పాలి ఆత్రం.